రాజకీయాల్లో ఇప్పుడు కొత్త సీన్ స్టార్ట్ అయింది. ఇది కేవలం పార్టీ ఫైట్ కాదు, ఇది ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన ఇద్దరి పోరాటం. ఒకవైపు కేసీఆర్ కూతురు కవిత, మరోవైపు వైఎస్ఆర్ కూతురు షర్మిల. ఇద్దరికి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, పెద్ద పేరుంది. కానీ ఇప్పుడు ఇద్దరు ఒకే లైన్ చెబుతున్నారు, మన దారి మనమే వెళ్తామని. ఒకరు ఇప్పటికే ఆ స్టెప్ వేశారు, ఇంకొకరు ఇప్పుడు అదే దారిలోకి వచ్చారు. ఇద్దరి స్టైల్ చూస్తే ఒకేలా ఉంది, స్ట్రాటజీ చూస్తే కూడా పోలికలు కనిపిస్తున్నాయి. అసలు ఇద్దరి మధ్య ఉన్న పోలికలేంటి? ఇది నిజంగానే తెలంగాణ రాజకీయాలను మార్చే స్టోరీనా? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త కథ మొదలైందనే చెప్పాలి. ఇది కేవలం ఒక పార్టీ స్టోరీ కాదు, ఇది ఫ్యామిలీ స్టోరీ, ఇది ఎమోషన్ స్టోరీ, ఇది పవర్ స్టోరీ కూడా. ఒకప్పుడు ఒకే కుటుంబం నుంచి వచ్చిన నాయకత్వం ఇప్పుడు రెండు దారులు పడుతోంది. ఒకవైపు కేసీఆర్ పేరు, ఆయన నిర్మించిన పార్టీ, ఆయన కట్టిన సిస్టమ్. మరోవైపు అదే కుటుంబం నుంచి వచ్చిన కూతురు కవిత ఇప్పుడు తనకంటూ ఒక కొత్త మార్గం ఎంచుకుంటోంది. ఇదే సమయంలో మరో రాష్ట్రంలో, కానీ అదే తెలుగు రాజకీయాల్లో వైఎస్ఆర్ కూతురు షర్మిల కూడా ఇలాంటి ప్రయాణం చేసింది. ఈ ఇద్దరి కథలను చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. పెద్ద నాయకుడు కూతురు కావటం వల్ల ఒక స్టార్ మాత్రమే, కానీ అక్కడ నుంచి ముందుకు వెళ్లాలంటే సొంతంగా పోరాడాల్సిందే. ముందుగా షర్మిల గురించి మాట్లాడుకుంటే ఆమె రాజకీయాల్లోకి వచ్చిందే ఒక ఎమోషన్తో. తండ్రి వైఎస్ఆర్ పేరు, ఆయనకు ఉన్న ప్రజాదరణ, అన్న జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీని నిలబెట్టడం, ఇవన్నీ ఆమెకి ఒక బేస్ ఇచ్చాయి. ఆమె చేసిన పాదయాత్ర, గ్రామాలకు వెళ్లి మాట్లాడిన తీరు, జనాలతో కనెక్ట్ అయ్యే విధానం అన్నీ ఆమెను ఒక సీరియస్ లీడర్గా చూపించాయి. కానీ అదే సమయంలో ఒక సమస్య కూడా వచ్చింది. ఏపీలో అధికారంలో జగన్ ఉన్న తర్వాత ఆమెకి అక్కడ స్పేస్ తగ్గిపోయింది. అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం చాలా కీలకం. తెలంగాణలోకి వచ్చి సొంత పార్టీ పెట్టడం, అదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఆ టైంలో అందరూ షాక్ అయ్యారు, ఎందుకంటే కుటుంబం ఒకవైపు, ఆమె మరోవైపు వెళ్ళింది. అదే స్టోరీని ఇప్పుడు కవిత దగ్గర చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర చిన్నది కాదు. తెలంగాణ జాగృతి ద్వారా ఒక సాంస్కృతిక బలం తీసుకువచ్చింది. ఎంపీగా కూడా పనిచేసింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పార్టీలో ప్రాధాన్యత తగ్గిందా, లేక రాజకీయ పరిస్థితులు ఆమెను ఇలా ఆలోచింపజేసాయా అన్నది పక్కన పెడితే ఆమె తీసుకున్న నిర్ణయం మాత్రం పెద్దదే. తెలంగాణ రాష్ట్ర సేన అంటూ కొత్త పార్టీ పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ముఖ్యంగా తన తండ్రి పార్టీ ఉండగానే ఇలా చేయటం అంటే ఇది ఒక డైరెక్ట్ మెసేజ్. ఇక్కడే అసలు రాజకీయ గేమ్ మొదలవుతుంది. కవిత పెట్టిన పార్టీ పేరు చూస్తేనే విషయం అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర సేన. అక్షరాలు చూస్తే టీఆర్ఎస్. ఇదే పాయింట్. ఎందుకంటే టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణలో ఎంత స్ట్రాంగ్గా ఉందనేది అందరికీ తెలుసు. ఆ పేరు వినగానే ప్రజల్లో ఒక ఎమోషన్ వస్తుంది. అదే ఎమోషన్ను ఇప్పుడు కవిత తన వైపు తిప్పుకోవాలని చూస్తోందా? ఇది సాదాసీదా పేరు కాదు, ఇది ఒక స్ట్రాటజీ. ఇంకో విషయం గమనిస్తే మరింత క్లియర్ అవుతుంది. ఇద్దరు ఎలా ప్రజల్లోకి వెళుతున్నారు. షర్మిల పాదయాత్రలో సింపుల్ గా కాటన్ చీరలో కనిపించింది, చాలా సాదాసీదా లుక్. అదే స్టైల్ ఇప్పుడు కవిత దగ్గర కనిపిస్తోంది. సింపుల్ గా చీర, హుందాతనం, గ్రామీణ ఫీల్. ప్రజల్లోకి వెళ్లాలంటే వాళ్లలా కనిపించాలి, వాళ్లతో కనెక్ట్ అవ్వాలి. అదే ఈ స్టైల్ వెనుక ఉన్న ఆలోచన. ఇద్దరి దగ్గర ఇంకో కామన్ విషయం, సెంటిమెంట్. షర్మిల తన తండ్రి వైఎస్ఆర్ పేరును ముందుకు తెచ్చింది. రాజన్న రాజ్యమని ఒక భావన క్రియేట్ చేసింది. అదేవిధంగా కవిత తెలంగాణ ఆడబిడ్డ అని చెప్తోంది. అంటే ఇద్దరు జనాల మనసును టచ్ చేసే లైన్ను వాడుతున్నారు. ఇది రాజకీయాల్లో చాలా పవర్ఫుల్ టూల్. కానీ ఇద్దరి దారిలో తేడా కూడా ఉంది. షర్మిల చివరికి తన పార్టీని కాంగ్రెస్లో కలిపివేసింది, అంటే ఒక పెద్ద పార్టీకి వెళ్ళింది. కానీ కవిత మాత్రం ఇప్పుడే పార్టీని స్థాపించారు. ఆమె సొంతంగా పోరాటం చేయాలని చూస్తోంది. ఇది పెద్ద రిస్క్. ఎందుకంటే కొత్త పార్టీ పెట్టడం సులభం, కానీ దాన్ని నడపడం చాలా కష్టం. క్యాడర్ కావాలి, డబ్బు కావాలి, ప్రజల్లో నమ్మకం రావాలి. ఇవన్నీ టైం తీసుకుంటాయి. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. కవిత తీసుకున్న ఈ స్టెప్ నిజంగా బీఆర్ఎస్ కు దెబ్బ అవుతుందా?
లేక ఇది కేవలం ఒక ప్రెజర్ టాక్టిక్ మాత్రమేనా? ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటి స్టెప్పులు చాలాసార్లు చూస్తుంటాం, కానీ టీఆర్ఎస్ అనే పేరు వాడటం వల్ల ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తోంది. మరోవైపు షర్మిల కూడా తన ప్రయాణాన్ని ఆపలేదు. కాంగ్రెస్లోకి వెళ్లి కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళుతోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొనసాగుతూ పాలిటిక్స్లో తన మార్కు చూపిస్తున్నారు. మొత్తం మీద వీరిద్దరి దారులు వేరైనా లక్ష్యం మాత్రం ఒకటే, రాజకీయంగా నిలబడాలి, సొంత గుర్తింపు సంపాదించాలి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ప్రజలు ఎవరిని అంగీకరిస్తారు, ఎవరి మాటల్లో నమ్మకం కనిపిస్తుంది, ఎవరు నిజంగా తమ కోసం పోరాడుతున్నారని ప్రజలు ఫీల్ అవుతారు. అదే ఫైనల్ గేమ్కు డిసైడ్ చేస్తుంది. ఇంకా ఒక కోణంలో చూస్తే ఇది మహిళా నాయకత్వానికి సంబంధించిన కథ కూడా. చాలా కాలంగా రాజకీయాల్లో మహిళలకు పెద్ద స్పేస్ ఉండదని మాట్లాడుకుంటాం, కానీ ఇప్పుడు ఆ ఇద్దరు నాయకురాలు చూపిస్తున్న ధైర్యం చూస్తే పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తోంది. కుటుంబం నుంచి బయటకు వచ్చి సొంతంగా పోరాటం అంటే అది చిన్న విషయం కాదు. మొత్తానికి ఇది కేవలం ఇద్దరి మధ్య పోటీ కాదు, ఇది ఒక జనరేషన్ మార్పు. పాత రాజకీయాలు ఒకవైపు, కొత్త స్టైల్ రాజకీయాలు మరోవైపు. ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడే చెప్పలేం, కానీ ఒక విషయం మాత్రం ఖాయం, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హీట్ పెరుగుతోంది. ఇంకా రాబోయే రోజుల్లో ఏమవుతుందో చూడాలి. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా కవిత వైపు వస్తారా, లేక ఇది అక్కడే ఆగిపోతుందా? అలాగే షర్మిల కాంగ్రెస్లో ఎంతవరకు ప్రభావం చూపగలదో కూడా చూడాలి. చివరగా ఒక మాట, రాజకీయాల్లో పేర్లు, కుటుంబాలు, సెంటిమెంట్లు ఇవన్నీ ఉంటాయి, కానీ చివరికి ప్రజలే డిసైడ్ చేస్తారు. ఎవరు నిజంగా వాళ్ళ కోసం పనిచేస్తారో వాళ్లే గెలుస్తారు. ఇప్పుడు కవిత, షర్మిల ఇద్దరూ అదే పరీక్షలో ఉన్నారు. ఎవరు పాస్ అవుతారన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. మొత్తానికి కవిత, షర్మిల ఇద్దరు ఒకే దారిలో నడుస్తున్నట్టే కనిపిస్తున్నా ఎవరికి ఫలితం ఎలా వస్తుందో మాత్రం ఇంకా క్లియర్ కాదు. ఒకరు విలీన రాజకీయాలు ఎంచుకున్నారు, మరోవైపు ఇంకొకరు సొంతంగా పోరాటం మొదలుపెట్టారు. ఇప్పుడు అసలు గేమ్ ప్రజల చేతుల్లో ఉంది. ఎవరు నిజంగా కనెక్ట్ అవుతారు, ఎవరి మాట నమ్మకం కలిగిస్తుంది అన్నదే ఫైనల్. తెలంగాణ రాజకీయాల్లో ఈ ఇద్దరి పోరు ఇక మరింత హీట్ పెంచడం ఖాయం. వేచి చూడాలి మరి ఈ ఫ్యామిలీ ఫైట్ ఎటు తిరుగుతుందో.